Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు సోపనేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, అమరత్వ గురువు అయినటువంటి మహా గురువు రామ్తా మాస్టర్కి, సదానంద యోగి మాస్టర్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ కదిరి నుంచి మేడం ఉమా మహేశ్వరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. వారంతో స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. థ్యాంక్ యూ మాస్టర్స్. శరణ్ నవరాత్రులు, ఆ యొక్క దేవి నవరాత్రుల్లో పురస్కరించుకొని ఈరోజు మనము అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి, త్రిలోక పాలిని జగదీశ్వరి, సదానంద రూపిణి సాయీశ్వరి. త్రిలోక పాలిని జగదీశ్వరి, కారుణ్య లావణ్య కాదంబరి, కారుణ్య లావణ్య కాదంబరి. పాతేశ్వరి అంబ శివశంకరి, త్రిలోకాలను పాలించేటువంటి తల్లి. అమ్మవారేమో త్రిలోక పాలిని, ఆ అయ్యవారేమో త్రిపురాంతకుడు. త్రిపుర సుందరి మహాతల్లి, అయ్యవారేమో త్రిపురాంతకుడు అన్నమాట. అంటే బాలా త్రిపుర సుందరి అంటే 3 అవస్థలు ఆమె యొక్క ఆధీనంలో ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అంటే మన కంటికి కనిపించేటువంటి వస్తువులతో దేన్నైతే మనం అనుభవం పొందుతామో దాన్నే జాగ్రత్త అవస్థ అంటాం. అంటే మనము ఒక ఆహారం, ఒక పండు తిన్నామో,
అది దాని యొక్క ఏది అనుభవం ఎలా అంటే తృప్తి కలుగుతోంది. ఎలా? ఇట్లా ఈ విధంగా అంటే అదే జాగ్రత్త అవస్థ. ఒక వెళ్ళటం కానీ, నిద్రపోవటం కానీ, కొనటం కానీ, తినటం కానీ, దాని నుంచి అనుభవ జ్ఞానం ఏదైతే పొందుతామో అది జాగ్రత్త అవస్థ. తర్వాత ఆ స్వప్నావస్థ, కళ. నిద్రపోతుంటే మనకి ఒక కళ వచ్చిందనుకో, ఒక కళలో ఎవరో నన్ను ఇబ్బంది కొడుతున్నారు, అయ్యో అమ్మా అబ్బా అంటూ అక్కడ ఇబ్బంది అంటే నిజంగా ఆ అనుభవం పొందుతున్నాం అక్కడ అని టక్కున మెలక వచ్చేసరికి అది ఏమీ లేదు. అదే స్వప్నావస్థ, కళల ప్రపంచము. ఇంకా సుషుప్తి అవస్థ కూడా అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేయటము, మనం భగవంత ఇన్నర్ వాయిస్ వినటము, ఆత్మ ప్రబోధాలు, అంతరాత్మ ప్రబోధాలు తీసుకోవటము, ఇంకా కొత్త కొత్త లోకాలు దర్శించి రావటం మాస్టర్లతో, అది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు వంకరగా ఉంటాయంట. ఏదన్నా కానీ ఒక రూట్ వేగా ఇవి అలా వంపులతో ఉంటాయంట. కానీ ఇవి 3 అవస్థలు దాటాలంటే చాలా సాధ్యం కానటువంటివి. అటువంటివి ఆ యొక్క అమ్మ అనుగ్రహం ఉంటే ఈజీగా దాటగలం అన్నట్టు. అందుకే ఆ మహాతల్లిని ఎప్పుడైతే మనం బాలా త్రిపుర సుందరి, బండాసురుడు అనేటువంటి వాడు చాలా రాక్షసుడు, వరగర్వంతో వాడు ఉంటే అప్పుడు అమ్మ హంసల చేత లాగబడుతున్నటువంటి రథం ద్వారా అతని యొక్క పుత్రులు అనేటువంటి 30 మందిని వధించిందనమాట అమ్మవారు. అంటే బండాసుడు అంటే ఏమి? అది ఎక్కువ అంటే ఈ దేహం అంతా, ఈ ప్రపంచంలో ఇవన్నీ, ఈ భూమి నాదైనా, ఈ సమస్త భూ ప్రపంచం అంతా నా హస్తగతమైన స్వర్గలోకమైన, ఇంకా 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 కోరికలకు అంతు అనేది ఉండనటువంటిదిగా ఉన్నటువంటి ఒక రాక్షసుడు అన్నమాట. అటువంటి రాక్షసుని సంహరించడానికి అమ్మవారు హంస అంటే ఏమని ఇక్కడ? హంస అంటే శ్వాస, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అని. అంటే త్రిపుర సుందరి అంటే ఏమి? ఈశ్వరుని యొక్క భార్య. అంటే ఎప్పుడైతే ఈ యొక్క దేవిని అర్థం చేసుకుంటామో మనం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారమో ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే అమ్మవారు ఎలా అంటే ఆ యొక్క అక్షరమాల ధరించినటువంటి ముద్రతో ఉంటారు, అభయహస్త ముద్రతో ఉంటారు. అంటే వాక్ శుద్ధి, ఆ జ్ఞానం కూడా మనకి మానసికమైనటువంటి బాధలు తొలగుతాయి. అంటే ఈ అమ్మవారు త్రిపురాత్రయంలో ఉంటారనమాట. అందుకే ఈ త్రిపుర సుందరి దేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఇంతాకి అనుకున్నాం. ఇంకా ఈమెమో త్రిపుర సుందరి, అయ్యవారేమో త్రిపురాంతకుడు. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు ఇందాక మాట్లాడుకున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ పురములన్నీ ఆ మహాతల్లి యొక్క వాటన్నింటికి అధిష్టాన దేవత. అంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలోనే, బాలావస్థ, యవనావస్థ, యుక్త ప్రౌఢ దశ, ఎటువంటి తీసినా కూడా ఆ 3 లోకాల్లో మనము సంచరిస్తూ ఉంటాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అవస్థలలో వీటిల్లో మనం జన్మ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే మనలో ఆవిడ ఆత్మస్వరూప, మనం ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని అంటే శివస్వరూపముతో చైతన్యం ప్రసాదించి మనకు మోక్షాన్ని ఇస్తుంది. అంటే బ్రహ్మాండ పురాణంలో, లలిత సహస్రనామంలో కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే శ్వాసకు సంకేతంగా ప్రాణశక్తి అమ్మవారి ఎక్కడ స్వాదిష్టాన చక్రంలో రిలేటెడ్ గా ఉంటారనమాట. అందుకే కాబట్టి ప్రాణశక్తికి సంకేతంగా ఈ అమ్మవారిని త్రిపుర సుందరి అని మనము కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటాము. ఇంకా 2వ రోజైతే మనకి గాయత్రీ దేవి.
గాయత్రి దేవి అంటే చాలా ఇంత అని చెప్పుకోలేము. ఆ గాయత్రి దేవి యొక్క మహిమ, దాని యొక్క ఇది. ఒకసారి అరుణుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేసి ఆ యొక్క ఎంతో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నాడంట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇతని ఆ తపస్సుకు అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చి ప్రపంచమంతా వేడికి బీటలు బారిపోతూ తట్టుకోలేకపోతున్నారంట. దేవతలు, రాక్షసులు, మునులు, ఋషులు అందరూ. అప్పుడు అందరూ మొరపెట్టుకుంటుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకో, నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు. కోరుకుంటే లేదు అలా కాదు, నీకు ఏదైనా ఇంకొక వరం కావాలంటే ఇస్తాను, కానీ ఇట్లా అడిగితే నేను ఇవ్వను అంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా అలా కాదు ఏదో ఒకటి అంటే అప్పుడు 2 కాళ్ళ జంతువు చేత గాని, 4 కాళ్ళ జంతువు చేత గాని, దేవతల చేత గాని, ఋషుల చేత గాని, యక్ష కిన్నెర కింపురుషాదులు ఎవరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు. సరే అని తదాస్తని దీవించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అతని ఆగడాలకు అంతే లేకోకుండా దేవతలను, ఋషులను అందరినీ హింసించసాగాడనమాట. అప్పుడు మళ్ళా ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటారు. ఆదిపరాశక్తి నీవే మాకు దిక్కు, ఏంటి మాకు ఇంకా ఏం చెయ్యాలి, మేము మమ్మల్ని కాపాడు, రక్షించు అని వేడుకుంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాడు. అందుకే అతను ఇంత గొప్పగా అతన్ని ఎవరు జయించలేకపోతున్నారు. గాయత్రి మంత్రాన్ని గనక అతనితో ఆపగలిగితే, మీరు ఆపగలిగితే నేను చెయ్యగలను అని చెప్పి అప్పుడు ఆ గాయత్రి దేవి ఇంకా ఎలా అంటే అప్పుడు అమ్మవారు ఒక ఆలోచన స్ఫురింపజేసింది. ఆలోచన స్ఫురింపజేసి దగ్గరికి వెళ్ళాడంట. ఆ యొక్క అరుణ్ దగ్గరకు వెళ్ళాడు బృహస్పతి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి వెళ్ళాడు. వెళ్ళి పలకరిస్తూ ఉంటే, మీరు దేవతలు, మేము రాక్షసులు, మీకు మాకు కుదరదు, సంధి లేదు, సరిగ్గా ఫ్రెండ్షిప్ లేదు. ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావు, ఏదో మోసంతోనే వచ్చింటావు నువ్వు. పక్కున నవ్వాడంట. అయ్యో ఎందుకు ఇలా అంటావు సోదరా, మళ్ళీ అదే పిలుస్తున్నావు, మాకు మీకు బంధుత్వం లేదు, మిత్రత్వం లేదు, శత్రుత్వం తప్ప మిత్రత్వం లేదు అంటే, అయ్యో ఎందుకంటే మా యొక్క దేవతలు మాకందరికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ గాయత్రి దేవి మంత్రాన్ని నువ్వు జపిస్తా ఉన్నావు, అందుకే ఆ విధంగా పోతే మీకు మాకు సందే, ఇద్దరము ఫ్రెండ్షిప్పే, మేము కొలిచే దేవత నువ్వు కొలుస్తున్నావు, మీరు మేము ఒకటే పని చేస్తున్నాం, కాబట్టి ఇద్దరము కూడా ఫ్రెండ్షిప్ అవడంలో తప్పు లేదు, మీరు మేము బాగా సన్నిహితంగా ఉండొచ్చు అని అన్నాడంట. నా శత్రువు పలికేటువంటి గాయత్రి మంత్రాన్ని నేను చెప్పించటమా అంటే, నా శత్రువు జపిస్తున్నాడంటే ఇది అంత శక్తివంతమైనది కాదు, ఈ మంత్రం నాకు పనికొచ్చేది కాదు, నేను ఇంకా ఉపాసన చెప్పేస్తాను, ఈ మంత్రాన్ని ఉచ్చరించనని చెప్పేసి వదిలేశాడు. అప్పుడు అయిన పని వచ్చిన పని జరిగిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాడట. వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకుండా అయిపోయాడో అప్పుడు మొత్తం అంతా కూడా ఆ గాయత్రి మంత్రం జపించకుండా పోయే తలకి శక్తిహీనత ఏర్పడిపోయింది. శక్తి నశించి అతను కృషించి ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో బలహీనుడుగా ఉన్నప్పుడు అప్పుడు అమ్మవారు యొక్క చూపుతో ఎన్నో భ్రమరాలను పుట్టించి, అంటే షట్పది వాడేం కోరుకున్నాడు, 2 కాళ్ళు గాని 4 కాళ్ళు గాని ఉండేది ఆ జంతువు చేత నాకు మరణం లేకుండా కావాలన్నాడు కదా. ఆ విధంగా 9లను ఎన్నో భ్రమరాలను పుట్టించి ఎన్నో వేల భ్రమరాలు సృష్టి చేసి అప్పుడు భూమి ఆకాశ దద్దరిల్లేలా ఓంకరిస్తున్నాయంట. అవి ఇంకొక మనిషి మాట ఇంకొక మనిషికి వినపడకుండా ఆ విధంగా ఆ అరుణుడు అతనితో పాటు ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా తేనెటీగలు ఒళ్ళంతా కూడా ఇంత గ్యాప్ కూడా లేకోకుండా కుట్టి చంపేశాయి అన్నమాట. ఆ విధంగా అమ్మవారు అతన్ని చంపడం అనేది జరిగింది. అదే విధంగా ఒకసారి 12 సంవత్సరాలు కరువు వచ్చిందంట. 12 సంవత్సరాలు ఎప్పుడైతే కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉంటే గాయత్రి మంత్రం ఉపాసన చేత ఆ 12 సంవత్సరాలు పోషించగలిగాడంట ఈ యొక్క
గౌతమ మహర్షి. అంటే అంత గొప్పదనమాట. ఇది బీజాక్షరము. మామూలుగా ఓం నమ శివాయలో మా అనేటువంటిది ఒక బీజాక్షరం, అమృత తుల్య పదం అంటారు. ఓం నమో నారాయణలో రా అనేటువంటిది అది గొప్ప అమృత తుల్యమైనది, అందులోనే సారం అంతా కూడా ఉంది అంటారు. అట్లా ఆ విధంగా ఇక్కడ మాత్రము ఆ ప్రతి ఒక్క అక్షరము కూడా బీజాక్షరమే. ఇందులో అంత గొప్ప మంత్రం అన్నమాట. అందుకే పూర్వకాలంలో ఈ గాయత్రి మంత్రం యొక్క శక్తి ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనటువంటిది. ఒక నల్లయ్య అనేటువంటి నగరాన్ని పాండ్యరాజు అనేవాడు పరిపాలిస్తూ ఉన్నాడంట. ఆ రాజుకు తీరని కడుపు నొప్పి వచ్చేసిందంట, బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా బాకాల. అంటే అప్పుడు రాజ్యంలో రాజవైద్యుడు అంటే రాజజ్యోతిష్కుడు మహారాజును చూసి, నీకు ఔషధాలు అవసరం లేదు, ఒక్క నిమిషం. మేడం 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 ఉన్నారా? అట్లా ఔషధాలు అవసరం లేదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పేసి అతనికి ఏ ఔషధాలతో కూడా బాగా అవ్వటం లేదన్నమాట. అందుకే ఆ జ్యోతిష్కుడు ఒక బొమ్మను అమర్చి ఆ బొమ్మకి 3 అక్కడ అంటే యముని యొక్క బొమ్మ చేతిలో కత్తి ఒకటి పెట్టి అది కింద పడేటట్టు చేస్తే గనక నీ యొక్క రోగం అనేది నయమైతుంది అని అన్నాడంట. గాయత్రి మాతను పూజించి ఎవరు కూడా దాన్ని కింద పడేయలేకపోయారన్నమాట. అలా ఎంతో మంది వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏమి పూజ చేసినా ఏమి చేసినది కింద పడల. కానీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, అతను త్రిసంధ్యలో గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేవాడు అనమాట. అప్పుడు అమ్మవారికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారి 3000 చూపించిందంట. అమ్మవారు కుదరదు అన్నాడు. 2000 చూపించిందంట, కుదరదు. 1000 చూపిస్తా, ఓకే అన్నాడంట. అప్పుడు ఆ యొక్క కత్తి కింద పడిపోయిందంట. అంటే ఏమని, త్రిసంధ్యలలో రోజు నువ్వు చేసేటువంటి ఆ యొక్క పూజ ఆ గాయత్రి మంత్ర యొక్క ఆ మంత్ర యొక్క శక్తిని నాకు దారిపోయి ఇతనికి జబ్బు తగ్గుతుంది, ఒక రోజులో 3 పూటలు. లేదు, కుదరదు, నేను చెయ్యను అన్నాడు. 2 పూటలు జరిగేటువంటి ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని జపిస్తావు కదా 2 సంధ్యలు, పొద్దున మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఆ సంధ్యా సమయం సంధికాలం అన్నమాట. అంటే లేదు, కుదరదు అన్నాడు. ఒక్క సంధ్యలో 1 పూట మాత్రమే చేసే యొక్క గాయత్రి మంత్రాన్ని నువ్వు నాకు దారపోస్తే ఈ జబ్బు నయమైతుందంటే ఓకే అన్నాడు. అప్పుడు ఆ కత్తి కింద పడిపోయింది అతనికి. అంటే ఒకే 1 పూట యొక్క గాయత్రి మంత్ర జపము చేసినటువంటి శక్తిని దారపోస్తే అతనికి అంత గొప్ప యొక్క ఆ బాధ పోగొట్టగలిగాడంటే మనము తెలిసి నిరంతరము గాయత్రి దేవుని ఉపాసిస్తే మనం ఎంత శక్తివంతులం కావాలి చూడండి. అందుకే అమ్మవారికి చూడండి నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా పెద్దలు కూడా అన్నం తినేటప్పుడు ఒక వస్త్రంతో సమానము, ఏవైతే అన్నం పైన ఏవి దోమిగా వాలకోకుండా ఏ విధంగా మనమైతే ఒక బట్టను వస్త్రాన్ని కప్పుతామో ఆ విధంగా ఓం అన్నం కంచంలో వేసుకుంటానే ఓం భూర్భో స్వాతస్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం అని ఎప్పుడైతే చెప్తామో అది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏవన్నా గాని ఆవగించుకున్నటువంటి మన ఇంట్లో మన చుట్టూ ఉన్నటువంటి అవి కూడా
ఎందుకంటే నీళ్లు కంచం చుట్టూ ఉంటే క్రిమి కీటకాలన్నీ కూడా ఆ యొక్క ఏవో ఒక పంచభూతాలు ఏదో ఒకటి అక్కడే ఆగిపోతాయి. చీమలు గాని క్రిములు గాని ఎటువంటి కానీ తడి ఉంటది కదా రావణం, అది తడి వస్త్రంతో సమానంగా ఏ జీవి ఆశించకుండా అది ఒక ఇదిలా ఉంటుందన్నమాట. అట్లా విధంగా నైవేద్యం దేవునికి పెట్టేటప్పుడు కూడా అది చెప్పండి దేవునికి ఏ దేవునికి ఎక్కదనమాట. అట్లా ఆ విధంగా ఇక్కడ రామాయణంలో కూడా 24,000 శ్లోకాల్లో ఉంటే 24 గల గాయత్రి యొక్క మంత్రంలోని అక్షరాలన్నింటినీ ఆ రామాయణంలో చేర్చాడు ఆ యొక్క వాల్మీకి మహర్షి. దీని యొక్క మంత్రం గొప్పతనము తెలుసుకుని, అందుకే ఇక్కడ మొట్టమొదట తతో రావణ నీతాయ సీతాయ మాతృకర్షణ అన్నాడు. అంటే తత్ అనే దాంతో మనం అక్కడ మొదలు పెట్టాడనమాట రామాయణాన్ని. అంటే ఇక్కడ గాయత్రి మంత్రము లో ఎవరైనా చేయొచ్చు, శూద్ర వైశ్య బ్రాహ్మణ క్షత్రియ ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని మననం చేయొచ్చు. అంటే జనన మరణాల బంధం నుంచి విముక్తి పొందగలుగుతాడు, పాపాలన్నీ నశిస్తాయి, పరమాత్మ దర్శనం కూడా మనకి కలుగుతుంది, దీర్ఘాయుస్సు కలుగుతుంది, దుర్మార్గుడు పవిత్రుడుగా మారుతాడు, వాళ్ళలో ఉన్నటువంటి దురాలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. వేదమాత అన్నమాట. అందుకే 4 దిక్కుల నుండి శక్తిని మనకు ఇచ్చి ఆ జీవుడు మనలో ఉన్నటువంటి జీవుడుని ప్రకాశింపచేస్తుంది. ఆ మంత్రం యొక్క మహిమ అటువంటిది. సద్బుద్ధి కలుగుతుంది. అంటే దుర్మార్గుని కూడా, దుర్బుద్ధి ఉన్నటువంటి వానికి కూడా సద్బుద్ధి కలుగుతుంది. కాబట్టి అందరూ జపించవచ్చు. ఎవరైనా కూడా దీనికి ఒక గురువు ఉపదేశం ఇవ్వాలి, ఇస్తేనే నేను జపించాలి అనేటువంటిది లేదు. ఇది ఎవరైనా కూడా గాయత్రి మాతకు మించినటువంటి తల్లి లేదనమాట. గాయత్రి మంత్రానికి మించిన మంత్రమే లేదు. అందుకే నిరంతరం గాయత్రి ఉపాసన చేసేవాడు వృద్ధాప్యంలో అతను మరణిస్తే అతను మణిద్వీపంలో చేరుకున్నాడు. జనన మరణాలు లేనటువంటి అమ్మవారి సన్నిధికి చేరుకున్నాడంట. అంటే ఇక్కడ గాయత్రి మంత్రం జపిస్తేనే మనకు మోక్షం అనుకునేదైతే పొరపాటు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనేది కూడా మనకు అమ్మవారు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను నిత్యము ఎప్పుడు అమ్మవారినే గాయత్రి మంత్రం ఉపాసనే అమ్మవారిదినే చేసేవాడు. అతడు మరణించిన సమయంలో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి ఇంకొక అతను కూడా వచ్చాడంట. సింహాచలం అనేటువంటి వాడు ఎప్పుడే గాని ఏ ఒక్క రోజు గాయత్రి మంత్రం చేసేవాడు కాదు, గుడికి వెళ్ళేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. కానీ అతను అక్కడికి రావట, అమ్మా పరమ నాస్తికుడు, ఏ ఒక్క రోజు కూడా నీ ధ్యానం చేయలేదు, నీ పూజ చేయలేదు, నీ తపస్సు చేయలేదు, కాబట్టి వీనికి ఎలా ఈ మణిద్వీపంలో చోటు దక్కిందమ్మా అని అడిగితే పక్కున నవ్విందంట అమ్మవారు. నాయనా, ఎందుకంటే ప్రకృతిని అంతా కూడా పచ్చటి దీపాలతో వెలిగించేశాడయ్యా. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఎంతో మందికి అనాథలకు ఆకలి అన్న వారికి అన్నం పెట్టాడు, చెట్లు నాటాడు, సర్వజీవులకు ఆహారాన్ని ఇచ్చే విధంగా పచ్చని చెట్లు నాటి పక్షులకు ఆహారము, జంతువులకు ఆహారము. ఎందుకంటే గడ్డి ఇవన్నీ ఉంటేనే కదా జంతువులకు ఆహారము. ఈ విధంగా చేశాడు. అందుకే అతను ఇక్కడికి చేరుకున్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పూజ చేసినంత మాత్రాన కాదు, కాకపోతే 10 మందిలో వాళ్ళ యొక్క కష్టాన్ని చూడగలిగి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భగవంతుడు సంతోషపడేలా ఎవడైతే చేస్తామో అతనే గొప్ప అని మనం ఇక్కడ తెలుసుకోవడం. ఎందుకంటే పనుల కోసం ఆరాట పడుతూ ఉన్నాడయ్యా అతను. ఒకరిని కష్టపడుతుంటే చూడలేడు, సాయం చేసేటువంటి గుణము, పరోపకారంతో. అందుకే దేవతాస్థుతితో సమానము. పరోపకారము చేస్తే అది దేవతలకు పూజ చేసిన దాంతో సమానము. అందుకే ఈరోజు ధ్యాన మార్గంలో మనము ఏం చెప్తారంటే పూజ ఈడ చెయ్యాల్సిన అవసరం లేదు. అదే సేవే వాడు పూజలు చేస్తున్నా వాడి మనసు మారలేదు, వాని బుద్ధి మారలేదు, వాని మార్గం, వాని ప్రవర్తన మార్పు రాలేదు. అందుకే వాడి సమస్యలతో
మూఢ భక్తితో మూర్ఖంలో ఉంటున్నాడనే ఉద్దేశంతో ఇక్కడ పూజలు అనేటివి ఎందుకంటే ఇది చేస్తే అది కూడా చేసినట్టే అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఎందుకు? సేవ. మామూలుగా శారీరకంగా ఉన్నప్పుడు మనం ఏం చేసాము? డబ్బు పంచాము, వస్త్రాలు పంచాము, అన్నదానాన్ని పంచాము. ఇంకా అంత పెరగనిచ్చి నా దగ్గర ఉన్నటువంటి డబ్బు కాదు, డబ్బు ఇస్తే ఒక పూటే, కానీ జ్ఞానాన్ని పంచితే వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. వాడు ఒక పూట అన్నం తింటాము, కడుపు నిండుతుంది, మళ్ళా మధ్యాహ్నం ఆకలి అవుతుంది, మళ్ళా ఎట్లా మళ్ళీ పెడతావు, మళ్ళీ రాత్రికి ఆకలి అవుతుంది. అలా కాదు. ఒకరికి ఎవరికన్నా కానీ కష్టంలో ఉన్నవానికి ఆదుకుంటే వానికి మళ్ళీ 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 కష్టాలు వస్తూనే ఉంటాయి. చూడండి, సపోజ్ మన బంధువుల్లోనే కానీలే, అయ్యో ఏదో ఇబ్బంది అని వచ్చారు, అయ్యో పాపము నీలే సహాయం చేద్దాం అనుకుంటాం, చేస్తాము, మళ్ళీ మళ్ళీ ఇంకా నువ్వు 3 సార్లు 100 సార్లు చెయ్యి, 101సారి చేయకపోతే అప్పుడే వాళ్ళు భలే చేసావులే, ఎంతగా వస్తే చేయలేదు, అప్పుడెప్పుడో ఇచ్చావు కానీ ఇప్పుడు ఇవ్వలేదు అనేది అలా అయిపోతుందన్నమాట. అలా కాదు, ఎంతనిస్తాం, ఎన్ని రోజులనే ఇస్తాం, కాకపోతే జ్ఞానం కావాలి. ఉన్న దాంతో అడ్జస్ట్ అయ్యి నాకంటూ నేను స్వయం కృషితో ఇది అవ్వాలనేటువంటి జ్ఞానాన్ని ఇస్తే గన వాడు ఎలా జీవించాలో ఎలా ఉండాలో నేర్పిస్తే అంతకంటే ఇది లేదనమాట. అందుకే ఇక్కడ గాయత్రి మాతకు 5 తలలు ఉంటాయి. 5 తలలంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల. అంటే భూమి నుంచి స్వర్గం వరకు ఆ అన్ని లోకాలను కూడా దర్శించగలిగేటువంటి తల్లి. ఆ మహాతల్లికి 10 కళ్ళు ఉంటాయి. అంటే గాయత్రి మాతకు 5 ముఖాలంటే ఏంటి? ఇక్కడ పంచకోశాలు, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈమె వాహనం ఏంటి? హంస. హంస అంటే శ్వాసే ఆ మహాతల్లి యొక్క వాహనం అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఆమె చేతిలో ఒక పుస్తకం ఉంది. అంటే ఏమని? సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురిని సూచిస్తా ఉంది అమ్మవారు. అంటే ఇక్కడ ఏమి? అమ్మవారు కొలిస్తే మనకు జ్ఞానము, ఆనందము, సంపద. జ్ఞానం ఉంటేనే ఆనందము. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదా, అట్లా విధంగా నా దగ్గర అజ్ఞానంలో ఉంటే దుఃఖము, కష్టాలు, ఇవన్నీ. జ్ఞానంతో ఎప్పుడు ఉంటానే అప్పుడే ఆనందము, అప్పుడే సంపద. సంపద అంటే ఏమి? మాట్లాడగలిగేటువంటిది. ఇది కూడా జ్ఞాన సంపద ఉండాలి కదా నా దగ్గర, నేను మాట్లాడాలన్నా కూడా ఆ జ్ఞాన సంపద ఉండాలి. జ్ఞానము, వైరాగ్యం, నేను దేన్ని పొందాలి, దేన్ని తీసుకోవాలి, దేన్ని ఇది అనేటువంటిది కూడా వైరాగ్యాన్ని పొందాలి. అంటే మహాశక్తివంతమైన ప్రభావం, అంటే మళ్ళీ మహాశక్తివంతంగా ప్రభావం చేయగలిగేది గాయత్రి మంత్రం. పాపాలన్నీ తొలగిపోతాయి, అంటే కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే విశ్వామిత్రుడు కూడా ఈ మంత్రాన్ని దర్శించాడు. అంటే అంతకు ఇతనే మనకు అందించాడని మనకు తెలుసు, కానీ అంతకు ముందు కూడా పూర్వము ఉంది. అంటే మనకు మళ్ళీ అతను ధ్యానం ద్వారా అంతరంగంలో అంతరాత్మ ప్రబోధాన్ని స్వీకరించి అక్కడ ఉండి మనకు అందించాడు. వాల్మీకి అయితే ఏ విధంగా రామాయణాన్ని రాశాడో ఆ విధంగా ఇతను గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అన్నమాట. అందుకే మన దేహంలో 108 ఏదైనా కానీ చేస్తే మంచిది అంటారు. ఎందుకంటే 108 మర్మ బిందువులు ఉన్నాయంట. ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క మర్మ బిందువు తాకి ఆ విధంగా మన ఆత్మ వరకు అది అంతరాత్మ దగ్గరకు తీసుకెళ్తుందంట మనం చేసినటువంటి ఈ యొక్క ధ్యాన సాధన గాని యోగ సాధన మంత్ర. అందుకే 108 జపించమని చెప్తా ఉంటారు. ఇందులో నిర్దిష్టమైనటువంటి అక్షరాలు ఉన్నాయి. అంటే అమ్మవారిని ప్రాతకాలంలో గాయత్రీ దేవిగా, మధ్యాహ్నం అప్పుడు సావిత్రి దేవిగా, సాయం సంధ్యా సమయంలో సరస్వతిగా మనము తెలుసుకుంటూ ఉంటాము.
అంటే ధ్యానిస్తే అనంతమైన శక్తి కలుగుతుంది, మనకు ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోతాయి, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఈ రోజు మనం కూడా ఒక 10 years బ్యాక్ మనం ఎక్కడ క్లాస్ జరుగుతుంది వినాలి, ఏం చెప్తారు, ఏం తెలుసుకుందాం అనేటువంటి ఈ యొక్క నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా గ్రంథులు ఓపెన్ అయ్యి గ్రంథాలు బయటకు వచ్చి ఈ రోజు మనము చదువుకున్న దాన్ని విన్న దాన్ని గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతూ ఉన్నాం. అంతకుముందు ఎన్నో క్లాసులు విన్నాం, ఎన్నో సార్లు పెద్దలు చెప్తుంటే విన్నాము, టీచర్లు చెప్పిన, కానీ అవన్నీ కూడా అప్పుడు బోధపడాలన్నమాట. ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా నిర్విషయం అంటే శూన్యమయ్యి మహాపరిశూన్యమయ్యి అప్పుడు ఆ యొక్క థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివ్ అయింది అప్పుడు మాత్రమే మనము తీసుకోగలుగుతున్నాము. అంటే ఇక్కడ ప్రాతः కాలంలో తూర్పు దిశగా గనక మనం ధ్యానిస్తే చాలా మంచిది, అంటే సాయంత్రం సమయంలో పడమర దిశగా చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారనమాట. ఇక్కడ గాయత్రి యొక్క మంత్రాన్ని ఎవరైతే మరణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ముసలితనం అనేదే రాదు. మృత్యు అంటే నిరంతరము సచ్చి బ్రతుకుతూ అమ్మా ఇది ఇంత పని అయిపోయింది అని అటువంటిదే వాళ్ళ దగ్గర కూడా రాదంట. అంటే అంత గొప్పదనమాట ఈ యొక్క గాయత్రి మాత యొక్క చరిత్ర అన్నమాట. ఈ సూర్యమండలంలో నివసించేటువంటి తల్లి, ఈ మహాతల్లికి హంసవాహనము అంటే హంస కీర్తికి శుభాలకి ప్రతినిధి. ఎందుకంటే హంస పాలను తీసుకుని నీటిని వదిలేస్తుంది, అట్లా ఆ విధంగా మనం కూడా మంచిని మాత్రమే ఎక్కడ ఏం జరిగినా మనం ఆహారం తీసుకుంటాము, ఏం తిన్నా పండ్లు తిను, ఆ యొక్క పాయసం తిను, అన్నం తిను, ఏదన్నా తిను, ఏం తిన్నా బాడీలో చిన్న పేగేమో విటమిన్స్, ప్రోటీన్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్ ఇవి మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన చెత్తనంతా కూడా ఏం చేస్తుంది? ఆ పెద్ద పేగు దాన్ని బయటికి దొబ్బి పడేస్తుంది. అదే విధంగా నేను కూడా ఎక్కడ ఏం జరిగినా, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎక్కడ ఉన్నా, ఏం చూసినా నేను నాకు కావాల్సింది అందులో ఉన్న అనుభవం ఏంటి పొందానో, అందులో మంచి ఏముంది తీసుకోవడం, చెడునంతా కూడా అది అక్కడే వదిలేయటము. అలానే ఉంటే ఏమైతుంది? స్టోరేజ్ పొట్టలో ఒక 2-3 రోజులు అలానే ఉంటే అదే మలబద్ధకము, పైల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏ విధంగా అవుతుందో అదే విధంగా నేను కూడా నాలో జరిగిన సిచ్యువేషన్ అదే గనక నేను క్యారీ చేస్తే నాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నేనేం చేయాలా? క్యారీ చేయకూడదు. ఎక్కడ ఏం జరిగినా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే నేను తీసుకోవాలి. ఫుడ్ లో ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి చిన్న పేగు ఆ యొక్క ఎనర్జీని మాత్రమే స్వీకరించి చెత్తనంతా కూడా స్వీకరిస్తుందా, చిన్న పేగులోకి ఇంత కూడా ఎంటర్ అవ్వదు. ఎంటర్ అయ్యేది ఏమంటే ఓన్లీ అందులో ఉన్నటువంటి శక్తి మాత్రమే, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఇవి మాత్రమే స్వీకరిస్తుంది. చెత్తనంతా కూడా పెద్ద పేగు పంపించేసి పెద్ద పేగు ఏం చేస్తుంది? అది బయటకు దొప్పేస్తుంది అనమాట. ఇంత కూడా అందులో అట్లానే మనము అట్లా గొప్పగా తీసుకునే విధంగా ఉండాలి. మంచిని మాత్రమే గ్రహించే, చెడును అక్కడే వదిలేసే విధంగా మనము ఉండాలి. ఏ విధంగా తిన్నా అట్లా ఆ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మహాతల్లి ఎప్పుడు కూడా సత్యానికి ప్రతీక, శుద్ధ వస్త్రాలు ధరిస్తుంది, మలినమైనటువంటి వస్త్రాలు ధరించేటువంటి తల్లి కాదు. విద్యలకు ఆదిదేవత ఏమా అంటే ముఖం అగ్ని, సహస్ర దళాలు అంటే వేదమాత గాయత్రి. ప్రకృతి యంత్రాలంలో ఓం అని ప్రతిక్షణం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. మనం కనుక ఆ యొక్క ప్రకృతి యంత్రాలలో ఈ ఓంకార శబ్దమే వినిపిస్తూ ఉంటుందంట. దేవాలయాల్లో కూడా విని ఉంటాము. మన అంతరంగంలో కూడా ఆ యొక్క ధ్వని వింటే ఇంకా వాడు జ్ఞానవంతుడే. అది అబ్జర్వ్ చేయాలి, దానికోసం ధ్యానం చేయాలి. నేను ధ్యానం ఏమంటే శోధించి చూడాలి ఏం జరుగుతా ఉంది, సౌండ్స్ ఏం వినిపిస్తున్నాయి, ఏం కదలికలు వస్తున్నాయి, అబ్జర్వేషన్, హార్ట్ బీట్ అబ్జర్వేషన్ చేయండి, నర్వస్ సిస్టమ్ ను అబ్జర్వ్ చేయండి, తర్వాత లంగ్స్ అబ్జర్వ్ చేయండి,
తర్వాత అది ఓంకార శబ్దాన్ని కూడా వినే విధంగా, ఆ సూక్ష్మమైనటువంటి శబ్దాన్ని గ్రహించే విధంగా ఉండాలన్నమాట. కానీ ఇక్కడ టీవీలో ఏమో మూవీ చూస్తున్నాను, ఎవరో వచ్చారు ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉన్నారు, నేను ఆ టీవీలో వచ్చింది ఒక్క పాయింట్ కూడా వినపల్ల. నాకు ఇతను చెప్పేదానిపైన నా దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంది, ఇతను చెప్పేదానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాను. కానీ టీవీలో సౌండ్ వస్తున్నా కూడా ఏమీ వినపల్ల, ఇతను చెప్పేదే నాకు బోధపడతా ఉంది. అట్లా ఆ విధంగా నాలో కూడా బాహ్య దృష్టి అంతా కనుమరుగై ఎప్పుడైతే ఉంటానో, అంతరంగంలో అంటే ఆ యొక్క అంతరాళంలో ఓంకార శబ్దాన్ని మనం కూడా వినగలుగుతాము. ఆ స్థితికి చేరుకోవాలి. ఇది గాయత్రీ దేవి యొక్క అమ్మవారు నా చేత పలికించిన 2 మాటలు. నాకైతే తెలిసింది ఇసుక రేణు అంటే ఏమీ తెలియదు, నేర్చుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళటమే మనమందరం. అలాగే అమ్మవారి యొక్క పాటను ఈరోజు పాడుకుందాము. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవీ ధియో నః ప్రచోదయాత్. గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ, సావిత్రీ వేద వరదాత్రీ, సావిత్రీ వేద వరదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ. వేద మంత్ర జనని సకల మంత్ర తంత్ర సుజని, వేద మంత్ర జనని సకల యంత్ర తంత్ర సుజని, హంసవాహిని యోగధారిణి బ్రహ్మ తేజో వివర్ధిని, హంసవాహిని యోగధారిణి బ్రహ్మ తేజో వివర్ధిని, గాయత్రీ శుభ ఫలదాత్రే, గాయత్రీ శుభ ఫలదాత్రే, సావిత్రీ వేద వరదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రే, సూర్యమండల వాసిని సామవేద స్వరూపిణి, సూర్యమండల వాసిని సామవేద స్వరూపిణి, అక్షరమాలాధారిణి అంబా అమృతవర్షిణి, అక్షరమాలాధారిణి అంబా అమృతవర్షిణి, సకల శాస్త్ర వరప్రదాయిని మహామంత్ర ఫల ప్రసాదిని, సకల శాస్త్ర వరప్రదాయిని మహామంత్ర ఫల ప్రసాదిని, గాయత్రీ శుభ ఫలదాత్రే, సావిత్రీ వేద వరదాత్రే, గాయత్రీ శుభ ఫలదాత్రే, అజ్ఞాన తిమిర సంహారిణి తరలి స్నేహగమని, అజ్ఞాన తిమిర సంహారిణి తరలి స్నేహగమని, ఆనంద అమృతదాయిని సదా నిత్య స్మరణి, ఆనంద అమృతదాయిని సదా నిత్య స్మరణి, సకల వేద సంచారిణి మహావైభవాకారిణి, సకల వేద సంచారిణి మహావైభవాకారిణి, గాయత్రీ శోభ ఫలదాత్రే, గాయత్రీ శోభ ఫలదాత్రే, సావిత్రీ వేద వరదాత్రే, గాయత్రీ శోభ ఫలదాత్రే. మేడం ఇంకా టైం ఉందా? ఉంది మేడం, 40 minutes అయింది అంతే మేడం. ఇంకా ఓకే. ఈరోజు అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణాదేవి అంటే ఒక మాతృమూర్తి. అంటే శివుడు నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు కూడా, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నాడు, నేను సృష్టి చేయకపోతే ఎవరు ఇంకా పోషించలేరు, లయం చేయలేరు, నేనే గొప్ప అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు విష్ణు వచ్చి చెప్పాడు అనమాట, సర్ది చెప్పాడు, ఇలా అహంకార పడవద్దు, అంటే 4 తలలు ఓకే, కానీ నేను పైకి కూడా చూడగలుగుతున్నాను కదా, 5 తలలు ఉన్నాయి, నేనే గొప్ప అని విర్రవీరుతా ఉన్నాడు. సరే నువ్వే గొప్ప అని విష్ణువు గమ్మని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ యొక్క రుద్రుడు వచ్చాడు,
ఆ రుద్రుడు వచ్చి చెప్తూ ఈశ్వరుని దగ్గర నేనే గొప్ప అంటే త్రిమూర్తుల్లో ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది లేదయ్యా, అందరూ సమానమే అని చెప్పినా వినలేదు. ఇది ఇంకా సృష్టికి విరుద్ధంగా అహంకారం పెరిగిపోతే ప్రతి జీవునిలోనూ ఈ విధంగా అహంకారం పెరుగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క తలను అనేది ఖండించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ యొక్క శివుడు ఆ యొక్క తలని తీసేసేటప్పుడు అహంకారం అనేది తగ్గిపోయి అప్పుడు క్షమించని చెప్పేసి అప్పుడు అతను 4 వేదాలను చదువుతూ వచ్చాడంట. అహంకారం వల్ల ఆ పాపము రావటం వల్ల 4 వేదాలను చదువుతూ వచ్చాడంట. అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ యొక్క కపాలాన్ని చేతిలో పట్టుకొని ఆ యొక్క శివుడు అంటే ఆ యొక్క భిక్ష స్వీకరించి అది ఒక వ్రతంగా అతను చేశాడనమాట. అంటే శివుని చేతిలో కపాలం ఉంటుంది. అప్పుడు అన్నపూర్ణాదేవి ఆ యొక్క మహాతల్లి అన్నాన్ని వడ్డించిందనమాట. కాశీలో కూడా ఈ ఘట్టము చూస్తూ ఉంటాం అనమాట మనం. అంటే ఆ యొక్క అన్నపూర్ణాదేవి మనకి అన్నాన్ని ఇచ్చేటువంటిది. అంటే సర్వజీవనాధారము, అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదనమాట. అందుకే అన్నపూర్ణ అనగా పార్వతీదేవికి మరో పేరు. అన్నపూర్ణ మాతను కొలిస్తే గనక సర్వ వ్యాధులు తొలగిపోతాయి, ఈతి బాధలు కూడా తొలగుతాయి. అన్నపూర్ణ అంటే ఓ ఇల్లాలిగా ఓ తల్లిగా మహిళలకు ఉండే పాత్ర చాటి చెప్పే అవతారమే అమ్మ యొక్క అన్నపూర్ణ అవతారం. అంటే అన్నపూర్ణాదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టము, తర్వాత పాయసము కేసరి ఇటువంటివి చాలా ఇష్టం అంట. లక్ష్మి, సరస్వతి, పార్వతి వీరి యొక్క ముగ్గురు వేరు కాదు. ముగ్గురు ఎందుకంటే ఇక్కడ మామూలుగా అనుకున్నాం, సృష్టి చేస్తే బ్రహ్మని, పోషిస్తే విష్ణువని, లయం చేస్తే రుద్రుడని అనుకుంటున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా మనకందరికి పోషించే అందరికి అన్న పార్వతిగా, శక్తినిచ్చేటప్పుడు డబ్బులు, శక్తినిచ్చేటప్పుడు లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు సరస్వతిగా మనం ఇక్కడ కొలుసుకుంటూ ఉంటాం. కాశీ క్షేత్రంలో అంటే అమ్మవారు కూడా అక్కడ మనకి క్వాలిటీ చూస్తాడనమాట. ఇప్పుడు మనమైతే ఏ విధంగా ఒక టీచర్ గాని వానికి పోస్ట్ ఇవ్వాలంటే ఏ విధంగా క్వాలిటీ, ఇతను ఎంత వరకు క్లాస్ చెప్పగలడు అనేటువంటి క్వాలిటీ ఏ విధంగా చూస్తామో, ఒక బండి ఇచ్చే ముందర ఒక అబ్బాయికి అడిగాడు అనుకో, నేను ఇలా బజార్కి వెళ్ళి రావాలి, బండి ఎలా ఇవ్వండి కొంతసేపు అంటే ఇతను తోలగడలా సేఫ్ గా ఇంటికి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడా లేదని ఏ విధంగా చూస్తామో ఆ విధంగా ఆ భగవంతుడు కూడా ఆ యొక్క అర్హత ఉందా లేదా అని మొట్టమొదట చూస్తాడనమాట. అందుకంటే పరితాపం నాకు కావాలి, ఆ తపన, జ్ఞానం కావాలి అనేటువంటి తపన ఏదైతే కావాలనుకుంటున్నామో అదే మనము పరితాపం ఉంటేనే అప్పుడు అనమాట. ఎప్పుడు ఎందుకంటే ఆ భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడనమాట. నా ఇప్పుడు 3 పూటల అన్నం లేదనుకో, ఇప్పుడు వచ్చి నీ ముందర నేను క్లాస్ చెప్తుంటే ఏ విధంగా వింటావు? అమ్మా నీ క్లాసు ఉన్ని, నీ మాటలు ఉన్ని తల్లి, అంత అన్నం పెట్టు. అప్పుడు అన్నము ఎట్లా ఎంతో రుచిగా ఇష్టంగా బ్రహ్మ ఎలా ఉంది అంటే పరమాన్నంలా ఉంది తల్లి, ఇట్లా అన్నము చాలా కళ్ళకద్దుకొని తింటాడనమాట. అట్లా ఆ విధంగా పరితాపం విసుగైపోయి ఈ ఇదిలో నాకు కావాలి, నాకు బ్రహ్మ జ్ఞానం కావాలి, భగవంతుని జ్ఞానం కావాలి, నేను ఇలా సతమతం అయిపోతూ సమస్యల్లో మునిగిపోతూ ఎవరు నాకు చెప్తారు, నేనేం తెలుసుకోవాలి, ఏదని ఎప్పుడైతే నువ్వు పరితపిస్తూ ఉంటావో అప్పుడు ఆ భగవంతుడు క్వాలిటీని చూసి నీకు తగ్గ గురువును, శిష్యుడు రెడీగా ఉంటే గురువు అక్కడే ప్రత్యక్షమైతాడు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నీవు నాకు జ్ఞానాన్ని ఇచ్చి నన్ను కటాక్షించు అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ తపనైతే ఎప్పుడైతే ఉంటుందో, కాళిదాసు చూడండి, అమ్మవారు కాళికాదేవి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చేసిందా, నేర్చుకోవాలి ఆ తపన ఉంది కాబట్టి అతనికి రావడం అనేది
జరిగిందనమాట. ఆ కారణం చేత మీకు జ్ఞానము భగవంతుడిస్తాడు. విశ్వనాథుడు అంటే అక్కడ కాశీ విశ్వనాథులు అన్నపూర్ణాదేవికి అక్కడ ఉంటుందన్నమాట. శర్వాణి అంటే ఆమె శర్వుని భార్య, భూమి నుండి సమస్త ఐశ్వర్యాలను ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నమాట, ఆ మహాతల్లి. అందుకే ఈశ్వర శక్తి, ఆ శక్తే మహావిష్ణువుగా చెప్తారు. పార్వతీ వేరు విష్ణు వేరుగా కాదు అని కొన్ని పురాణాల్లో అలా చెప్పారు. నేను కూడా ఉపన్యాసాలలో విన్నాను. అట్లా ఆ విధంగా అందుకే శ్రీదేవి భూదేవ, అందుకే శర్వహ విష్ణువుకి ఈశ్వరునికి ఉండేటువంటి నామం. ఇప్పుడు ఎందుకంటే అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ ఉంటాం. జ్ఞానం ఇవ్వగలిగిన వాడు అన్నం పెట్టలేడా? ఎందుకంటే మనం కూడా అది ఆ అర్హత ఉన్నప్పుడే మనకు భగవంతుడు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు అమ్మతో ఈ విధంగా పెట్టించడం, తనే పెట్టచ్చు కదా. అందరికీ జ్ఞానాన్ని అన్ని ఇచ్చేటువంటి వాడు తల్లికే తెలుసు కదా. ఆ పాండవులలో భీమునికి సగం రాసి అన్నం పెట్టి మిగతాది 5 పెడుతుందంట. ఎవరికి ఏం కావాలో ఆ యొక్క జ్ఞానం తెలిసినటువంటిది తల్లి మాత్రమే. ఎవరు ఏమి తింటాడు, వాని ఇష్టాలేమి, వానికి ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. అందుకే అక్కడ ఆ అమ్మతో ఆ విధంగా చేయించాడనమాట. ఒకసారి ఆ యొక్క వ్యాస భగవానుడు ఆ కాశీలో వ్రతం చేస్తూ ఎప్పుడు కూడా అతను అక్కడ చేస్తూ ఉన్నాడంట. అక్కడ ధ్యాన సాధన యోగ సాధన చేస్తూ అతను ఉంటే అప్పుడు అక్కడికి కరువు వచ్చిందంట. అనేటువంటి చెప్పించాలనుకున్నప్పుడే అమ్మవారు ప్రత్యక్షం అంటే ఇంకా ఒక ముసలి వృద్ధ ఒక స్త్రీ రూపంలో వచ్చి అయ్యా ఆగు రానైనా అని పిలిచిందంట. ఇలా ఇప్పుడు ఏమి మాట్లాడకుండా నువ్వు భోంచేయనైనా అని చెప్పేసి, అందుకే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత భోంచేసిన తర్వాతనే మాట్లాడాలంట ఏదన్నా గాని. అప్పుడు భోజనం పెట్టి వడ్డించి నువ్వు కాశీలో ఉండే అర్హత నీకు లేదు, ఆరాధ్యమైన నాకు ఇష్టమైనటువంటి కాశీని శపించబోయావు, 10 పర్లాంగుల దూరంలో నీకు ఇక్కడ ఎంట్రీనే లేదని చెప్పేసి శాపం పెట్టాడంట. అదే విధంగా వామన అవతారం కూడా చెప్పుకోవచ్చు. భిక్షా పాత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకున్ అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెనో భిక్షువునకు పూర్ణ భిక్ష నరేంద్ర. అంటే కుబేరుడు, ఆ కుబేరుడు వచ్చేసి ఆ వామనుడు ఎందుకంటే బలిచక్రవర్తి యొక్క రాక్షసుడు కదా, ఆ హోమం సంపూర్తమయ్యి ఆ ఇది అయితే అతడు రాక్షసుడు, వాని చేతికే రాజ్యం పోతే ఎలా ఉంటుంది? కాబట్టి అందులో ఏం చేయాలో దిక్కు తెలియక దేవతలు ఋషులందరూ వేడుకుంటే విష్ణుమూర్తి వామన రూపం దాల్చాడంట. అప్పుడు ఈ యొక్క కుబేరుడు వచ్చి బంగారు పాత్రని ఇచ్చాడంట. బంగారు పాత్రను ఆ వామనునికి ఇవ్వగానే అమ్మవారు పూర్ణ భిక్షను పెట్టిందంట. మేడం ఇంకొక 5 నిమిషాలు ఉంది మనకు టైం. ఓకే. పూర్ణ భిక్ష అంటే ఆ యొక్క జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. ఏది నేను కావాలో అది కోరుకోవాలి, ఏది వద్దు అది వదులుకోగలగాలి. అందుకే అతను వెళ్ళి ఆ యొక్క బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి, అంటే విష్ణువుగా ఇతనని చెప్పేసి చూసి గమనించి శుక్రాచార్యుడు చెప్తే కూడా వినల. ఎందుకంటే నేను దేవతలకు దేవునికి దానం చేసినట్టు నేను ఎంత గొప్పవాణ్ణి కాబట్టి నేను మాట వెనక్కి తీసుకుని దానం చేస్తానే, పాతాళానికి తొక్కేస్తే సమస్త భూమండలాన్ని అంతా కూడా ఆ యొక్క ఇంద్రునికి దారపోసాడు అనమాట. అంతా ఎందుకంటే ఏది కావాలో ఏది వద్దో అటువంటి పూర్ణ భిక్ష పెట్టినటువంటిది అమ్మవారు అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఏమన్నా మాట్లాడతారా?
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాట్లాడతారా అంటే బాగుంది, చాలా బాగుంది. ఇట్లాగా అమ్మవారి అవతారాల గురించి ఎంతోమందికి అమ్మవారి అవతారాల గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా మనకి ఈరోజు ఆ గుర్తు చేసుకొని ఇంకా మనం ఆ స్థితిలో ఉంటూ ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటూ ధ్యానం చేసుకొని, కానీ అమ్మవారు మనం నవరాత్రులు అంటే బాహ్యంగానే చూడడం కాదు, మన అంతరంలో కూడా ఆ స్థితి ఉంది. మనం ఆ స్థితికి చేరుకోవాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఇంకా ముందుకు పోవాలి. ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ నవరాత్రులు ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటారని చూస్తున్న మన ప్రేక్షకులందరికీ, అలాగే మీకు మరొక్కసారి మన పరమ గురుమండలందరికీ, చూస్తున్న వాళ్ళకందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనం చేసుకున్నాం. మేడం ఏమన్నా మీరు షేర్ చేస్తారా ఇంకా మెసేజెస్? అదే మేడం, అమ్మవారు అదే, ఎందుకంటే 3 అవస్థలను దాటగలగాలంటే అమ్మవారి అనుగ్రహమే. తర్వాత గాయత్రి దేవి అంటే మంత్రం ఉపాసననే మనకి ఇక్కడ చెప్పలేదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ శ్వాస అనేది ఎంత ప్రాధాన్యమో హంసవాహనంగా మనకి ఇక్కడ తెలియజేశారు. అంటే అందుకే ఆ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహము పొందాలంటే నేను మొట్టమొదట ఆ యొక్క స్థానాన్ని రక్షించాలన్నట్టు. అన్నపూర్ణే సదాపూర్ణే జ్ఞాన వైరాగ్య శంకర ప్రాణ వల్లభే. మహాతల్లి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ ఏ విధంగా ఉన్నారో నేను నా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలంటే సమస్త జగత్తుకు నేను తల్లి స్థానంలో ఉండి రక్షణ కార్యక్రమం పోషణ కార్యక్రమము చూడాలి. ఆ తర్వాత యొక్క స్వదేశో భువనత్రయం అన్నాడు. నేను ఉన్నటువంటి చోట ముల్లోకాలతో సమానం, స్వర్గలోకం అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ఉండేటువంటి లోకాలు ఎంత గొప్పవో నేను ఉన్నటువంటి లోకం ఆ స్థానం కూడా అంత గొప్పది. కాబట్టి దీన్ని ఉద్ధరించాలంటే నేను ముందడుగు వేయాలి. అతిథి దేవో భవ అన్నాడు, మాతృదేవో భవ పితృదేవో భవ. అతిథిలో ఒక అంటే శివ భక్తాచ, శివుని యొక్క భక్తులే నీ ఇంటికి వచ్చాడంటే ఆయన యొక్క భక్తులే అని మనం తెలుసుకొని వాళ్ళని ఆ విధంగా చూడాలి. అన్నం అంటే ఇక్కడ అన్నం ఒకటే కాదు, అన్నమయ్య శరీరానికి అన్నం ఒకటే కాదు కదా, కాబట్టి జ్ఞానం కూడా కావాలి కదా. అట్లా విధంగా నా దగ్గర ఏముండేది అది తన్మందని ఏది ఉంటే అది నేను ఇవ్వాలి ప్రకృతికి. మాస్టర్స్, మీరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఈ దసరా, ఈ నవరాత్రులలో, ఈ ఉత్సవాల సమయంలో ఇప్పుడు ఈ భూమి మీద ప్రజెంట్ ఉన్న ఈ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక ఆ భక్తితో పాటు ఈ ధ్యానాన్ని కూడా మీరు స్వీకరించి ధ్యానం చేసి మీ లోపలికి మీరు వెళ్ళి మీరు కూడా ఆ స్థితికి వెళ్ళాలని, ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ మేడం. అందరికీ పేరు పేరున దసరా ఉత్సవాల సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం.